హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎస్ఏ పేపర్ లో వచ్చిన తెలుగు బిట్స్ అయితే చూద్దాం. ఇది ఎస్జిటి వాళ్ళకి మరియు అలాగే ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బిట్స్ ఇద్దరికి యూజ్ అవుతాయి. సో బిట్ పేపర్ అనేది మనకు ఎగ్జామ్ మోడల్ పేపర్ ఏ విధంగా ఫామ్ చేశారు అనేది ఈ వీడియోలో అయితే చూడండి. బిట్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఈ బిట్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ బిట్స్ మీరు చూస్తున్నప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి ఈ బిట్ పేపర్ లో అనేది ఒకసారి గమనించుకోండి. ఎన్ని బిట్స్ కి మనమైతే ఆన్సర్ చేయగలుగుతున్నామో. ఇది మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ఎందుకులే అనేసి ఇవి మనకేం యూజ్ అవుతాయి అనేసి పట్టించుకోవట్లేదు. చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి. ఫస్ట్ బిట్ పద్యం ఇచ్చి పద్యానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగాడు. పై పద్యంలో సంకోచం అనే పదానికి అర్థం, పై పద్యంలో సంకోచం అనే పదానికి అర్థం అనేసి అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వాచలత, భయం, జంకు, వ్యాకోచం, సంతోషము. సంకోచం పై పద్యంలో ఇచ్చిన సంకోచానికి అర్థం వచ్చేసి భయము జంకు. సంకోచం అంటే భయము లేదా జంకు అనేసి అర్థము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ అదే పద్యం ఇచ్చి ఆ పద్యానికి పరుష వాక్కులు అంటే అనేసి అర్థం ఇచ్చాడు. పరుష వాక్కులు కింద ఆప్షన్ చూడండి. మధురమైన మాటలు, కఠినమైన వాక్కులు, రహస్యంగా చెప్పే మాటలు, చిన్న పిల్లల మాటలు. పరుష వాక్కులు అంటే ఆ పద్యాన్ని బట్టి కఠినమైన వాక్కులు అనేసి అర్థం అండి. పరుష వాక్కులు అంటే కఠినమైన వాక్కులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ ఒక గద్యం ఇచ్చి ఆ గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. పద్యానికి సంబంధించి మరియు గద్యానికి సంబంధించి మనం ఆన్సర్ అనేది ఈజీగా పెట్టగలము. ఆ గద్యాన్ని పద్యాన్ని నీట్గా మనం అర్థం చేసుకున్నట్లయితే. ఫస్ట్ కవుల గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం. కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం అనేసి అడిగాడు. ఒకసారి మీరు వీడియోని అనేది పాస్ చేసుకొని ఈ గద్యాన్ని పూర్తిగా చదివి దానికి ఆన్సర్ అయితే పెట్టగలరు. ఇక్కడ వీడియో అనేది పాస్ చేసుకోండి. గద్యంపై చిన్న చూపు ఉండడం వల్ల, గద్య రచన కష్టం అనుకోవడం వల్ల, పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించకపోవడం, పద్యానికి ఉన్న విలువ గద్యానికి లేకపోవడం వలన. కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం వచ్చేసి పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన శ్రోతల్ని ఆకర్షించకపోవడమే దానికి కారణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ గద్యం ఇచ్చి గద్యానికి సంబంధించి మళ్ళీ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. గద్యం కవీనం నికషం వదంతి అంటే, గద్యం కవీనం నికషం వదంతి అంటే అర్థం. పద్యం గద్యం ఒకటే, గద్యం వదంతుల నిలయం, గద్యం కవులకు కొరుకుడు పడదు, కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. గద్యం కవీనం నికషం వదంతి అంటే ఏంటి అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అనేసి అర్థం అండి. కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అనేసి అర్థం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే, ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది అనేసి అడిగాడు. ఆప్షన్స్ ఉపమా అలంకారము, ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, లాటానుప్రాస అలంకారము, అతిశయోక్తి అలంకారము. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఉత్ప్రేక్ష అలంకారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ కేతనము పతాకము పదాలకు సరి అయిన పర్యాయ పదము. కేతనము పతాకము పదాలకు సరి అయిన పర్యాయ పదము. ఆప్షన్స్ గద, కాండ, జెండా, అండ. కేతనము పతాకము అంటే జెండా అండి. దాని పర్యాయ పదం వచ్చేసి జెండా. జెండాకి పర్యాయ పదాలు ఏంటి అంటే కేతనము పతాకం వచ్చేసి జెండాకి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ఆచారము సాంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆచారము సాంప్రదాయము ఇతివృత్తంగా గల పాఠ్యాంశము. బాలచంద్రుని ప్రతిజ్ఞ, చిన్న శిశువు, కప్పతల్లి పెళ్లి,
యథా ఆచారము సాంప్రదాయము ఇతివృత్తంగా గల పాఠ్యాంశం వచ్చేసి కప్పతల్లి పెళ్లి. కప్పతల్లి పెళ్లి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. ఉల్లాసం కింద గీత గీసి దానికి నానార్థాలు రాయమన్నాడు. గీత గీసిన పదానికి నానార్థాలు వేరువేరుగా వచ్చే అర్థాలు. ఉల్లాసం అంటే దగ్గర, సాన్నిధ్యం, ప్రయత్నం, వ్యవసాయం, నూతనం, పాతదనం, గ్రంథ భాగం, ఉత్సాహం. ఉల్లాసం అనే పదానికి నానార్థాలు అయితే అడగడం జరిగింది. ఉల్లాసం అనే పదానికి నానార్థాలు వచ్చేసి గ్రంథ భాగము, ఉత్సాహం. ఉల్లాసం అంటే ఉత్సాహము, గ్రంథ భాగం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ మరణం కలిగింపనిది వృత్పత్యార్థ పదము. మరణం కలిగింపనిది వృత్పత్యార్థ పదం అమృతం, చక్రం, వనం, నందనం. మరణం కలిగించనిది అమృతం అండి. అమృతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అమృతం. నెక్స్ట్ ఈరోజు పంక్తి భోజనం జరిగింది. గీత గీసిన పదానికి వికృతి. పంక్తి భోజనం జరిగింది, దీనికి వికృతి. పంక్తికి వికృతి పదం అడిగాడు. బత్తి, బంతి, భగవంతుడు, బలగము. పంక్తికి వికృతి రూపం వచ్చేసి బంతి. బంతి పంక్తికి వికృతి రూపం బంతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ జ్ఞానోదయం కలగడం అనే అర్థం వచ్చే జాతీయం. జ్ఞానోదయం కలగడం అనే అర్థం వచ్చే జాతీయం కాలధర్మం, కనువిప్పు, కనుమూయుట, కాలచక్రం. జ్ఞానోదయం కలగడం అనే అర్థం వచ్చే జాతీయం ఏది అనేసి అడిగాడు. కనువిప్పండి. కనువిప్పు జరిగింది అంటారు కదా, కనువిప్పు జరిగింది. అలా జ్ఞానోదయం కలగడం అనే దానికి జాతీయం వచ్చేసి కనువిప్పు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్రింది వాటిలో కంఠ తాళవ్యాలు గొంతు మరియు తాళవ్యాలు. కంఠ తాళవ్యాలు ఏవైనా చదివారు. ఆప్షన్స్ అచ్చులన్నీ ఓ ఓ ఔ. ఓ ఔలు ఓష్టాలండి. ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఏ ఏ ఐ. కంఠ తాళవ్యాలు అడిగాడు. ఏ ఏ ఐ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గొంతుతో పలికేవి, అలాగే నాలుకతో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యాన్ని సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము. గృహస్థ ధర్మము, సంతానం ప్రాధాన్యత, సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠ్య ఉద్దేశం. కింద ఆప్షన్ చూడండి. నా చదువు, ఆశావాది, ధర్మబోధ, రంగస్థలము. గృహస్థ ధర్మము, సంతాన ప్రాధాన్యత, సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పిన పాఠం వచ్చేసి ధర్మబోధ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. లెసన్స్ కంటెంట్ నుంచి ఇచ్చిన బిట్స్ అన్నమాట. సో లెసన్స్ లో ప్రతిదీ మనము చదవాలి. ఎవరి జయంతిని ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటారు? ఎవరి జయంతిని ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటారు? బళ్ళారి రాఘవ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగము, వేదం వెంకట రాయశాస్త్రి. ఎవరి జయంతిని ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటామంటే కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్రింది వాణిని జతపరచండి అనేసి ఇచ్చాడు. కింద చూడండి. భరత ప్లస్ ఊర్వర, ప్రాణమున్ ప్లస్ తీసెను, 15 ప్లస్ ఏళ్ళు, అను ప్లస్ అస్త్రము. పక్కన వాటి సందులు అయితే ఇచ్చారు. భరత ప్లస్ ఊర్వర, భరతోర్వర గుణసందండి. భరతోర్వర గుణసంధి. ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణము తీసెను. ఇది వచ్చేసి సరళ దేశ సంధి. ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణము తీసెను, సరళ దేశ సంధి. 15 ప్లస్ ఏళ్ళు, 15 ఏళ్ళు. ఇది వచ్చేసి
ఉత్పసంధి 15 ఏళ్ళు ఉత్పసంధి అండి. అను ప్లస్ అస్రము, అను ప్లస్ అస్రము, అనువస్రము. యనాదేశ సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ బిట్, కర్మధారయ సమాసం అంటే, కర్మధారయ సమాసము అంటే ఆప్షన్స్: విశేషణము సర్వనామము సమాసంగా మారడం, విశేషణము క్రియా సమాసంగా మారడం, విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడం, విశేషణానికి అవ్యయానికి సమాసం జరగడం. కర్మధారయ సమాసం అంటే ఏంటి అనేసి అడగడం జరిగింది. కర్మధారయ సమాసం అంటే విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడాన్ని కర్మధారయ సమాసం అంటారు. విశేషణం మరియు నామవాచకానికి సమాసం జరగడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పాదోది పదానికి అర్థం, పాదోది పదానికి అర్థం. ఆప్షన్స్: చెరువు, సముద్రం, చెరువు, నది, పాతాళము. పాదోది అనే పదానికి అర్థం వచ్చేసి సముద్రం. పాదోది అంటే సముద్రం అనేసి అర్థం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ అండి, వర్తమాన కాల అసమాపక క్రియ అంటే పూర్తిగాని వర్తమాన కాలము ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న అసమాపక క్రియ. శాస్త్రార్థకం, అనుమస్యార్థకం, స్వార్థకం, ఛేదార్థకం. వర్తమాన కాల అసమాపక క్రియకి ఉదాహరణ ఏది అనేసి అడిగాడు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాస్త్రార్థకం. శాస్త్రార్థకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యము. ఆడుకుంటున్నారు, దీనికి వ్యతిరేకార్థ వాక్యం అన్నాడు. సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోబోతున్నారు. సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు. సముద్ర తీరంలో పిల్లలు ఆడేశారు. సముద్ర తీరంలో పిల్లలు ఆడాలనుకుంటున్నారు. ఇక్కడ వ్యతిరేకార్థ వాక్యం అనేసి అడిగాడు. వ్యతిరేకార్థ వాక్యం అంటే సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాణిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన. జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన: శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, విశ్వాంబర, రామాయణ విషవృక్షము, పాకుడు రాళ్ళు. జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన అనేసి అడిగాడు. పొందని జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన వచ్చేసి రామాయణ విషవృక్షము. రామాయణ విషవృక్షము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. పొందినవి చూసుకోండి. పొందనిది ఇదైతే జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచనలు వచ్చేసి శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, విశ్వాంబర, పాకుడు రాళ్ళు. ఈ 3 వచ్చేసి జ్ఞానపీఠ పురస్కారం అనేవి పొందాయి. నెక్స్ట్ బిట్, విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు పొందిన అనుభూతిని అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియ. విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు పొందిన అనుభూతిని అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియని ఏమంటారు? ఆప్షన్స్: ప్రబంధ రచన, యాత్రా రచన, గేయ రచన, పీఠిక. విశిష్ట ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడ మనకు కలిగిన అనుభూతుల్ని అనుభవాల్ని రాసేదాన్ని వచ్చేసి యాత్రా రచన అంటారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, యాత్రా రచన. నెక్స్ట్ బిట్, కొట్టరువు ఇంటి పేరుగా కలిగిన కవి. కొట్టరువు అనేది ఇంటి పేరుగా కలిగిన కవి. తిక్కన, నన్నయ, ఎర్రన, పోతన. కొట్టరువు అనే ఇంటి పేరు తిక్కన అండి. తిక్కన. కొట్టరువు, తిక్కన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇక్కడ గురువులు లఘువులు ఇచ్చి గురు లఘువులు ఇలా ఉంటే ఈ పద్యం ఏమవుతుంది అనేసి ఇచ్చాడు. ఆప్షన్: శార్దూలం, ఉత్పలమాల, మత్తెబము, చంపక మాల. గణాలు మీరు సబరణమయవ అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గణాలు అనేవి గుర్తించి అది ఏ పద్యపాదం అవుతుంది అనేది పెట్టొచ్చండి. ఆప్షన్స్ ఒకసారి ఆన్సర్ చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఉత్పలమాల. గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు. ఇది వచ్చేసి ఉత్పలమాల అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఉత్పలమాల. నెక్స్ట్,
వేదిక మీద నటించే సమయంలోనే ఒక స్త్రీ ప్రసవించింది. ఇది ఈ నాటక సమాజంలో జరిగింది. వేదిక మీద నటించే సమయంలోనే ఒక స్త్రీ ప్రసవించింది. ఇది ఈ నాటక సమాజంలో జరిగింది. అభ్యుదయ నాటక సమాఖ్య, సురభి నాటక సమాజము, గుంటూరు ఫస్ట్ కంపెనీ, బందరు జగన్మోహిని సమాజము. ఒక స్త్రీ నటించే సమయంలోనే ఆ స్టేజ్ మీద ప్రసవించిందంట. అది ఏ నాటన అనేసి అడిగాడు. అది సురభి నాటక సమాజం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సురభి నాటక సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, సంధి జరిగే రెండు పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఇలా అంటారు. సంధి జరిగే రెండు పదాలలో పూర్వపరం చివరి అచ్చును ఇలా అంటారు. ఆప్షన్స్: పరస్పరం, పరస్పరం, పూర్వస్వరం, స్వర సమ్మేళనం, పరస్వరం. సంధి జరిగే రెండు పదాలు. ఇప్పుడు రెండు పదాలు తీసుకుంటే ఆ రెండు, ఇప్పుడు సంధి ఇదొక పదం ప్లస్ ఇదొక పదం. ఈ రెండు పదాలు సంధి జరిగినప్పుడు పూర్వపదం, ఇది పూర్వపదం, ముందున్నది పూర్వపదం, ఇది పరపదం. ఈ పూర్వపదంలో ఉండే చివరి అచ్చును ఏమంటారు అనేసి ఇచ్చారు. పూర్వస్వరం అండి. చివరిది వచ్చేసి పూర్వస్వరం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, తను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా. తను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా. ఆప్షన్స్: తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురు చూడలేదు, ఈ పరిస్థితికి చేరాను అని కలాం అన్నారు. నీకు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ పరిస్థితికి వచ్చాను అని కలాం అన్నారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. దీన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చమని అడిగాడు. ప్రత్యక్ష కథనంలోనికి మారిస్తే ఇదేమవుతుందంటే తను అనేది నేనుగా మారుతుంది. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, గణం గురులఘువులు. తగనానికి గురులఘువులు అడిగాడు. ఆప్షన్స్: గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు, గురువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు. తగనానికి గురు లఘువులు రాయమనేసి అడిగాడు. తగనానికి గురు లఘువులు వచ్చేసి గురువు గురువు లఘువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, అహహా ఎంత వైపరీత్యము, ఇది ఏ రకమైన వాక్యము? అహహా ఎంత వైపరీత్యము, ఇది ఏ రకమైన వాక్యము? అనుమత్యార్థక వాక్యము, ప్రార్థనార్థక వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము. ఆశ్చర్యార్థక వాక్యానికే మనకు ఇలాంటి గుర్తులు ఉంటాయి. సో ఇది ఈజీగా మనం ఆశ్చర్యార్థక వాక్యంగా పెట్టుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ అండి, ప్రతిజ్ఞ రచయిత. ప్రతిజ్ఞ రచయిత వచ్చేసి పైడిమర్రి వెంకట సుబ్బారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్, నీవు ఈ పని చేయకు, ఇది ఏ రకమైన వాక్యము? చేయకు. నీవు ఈ పని చేయకు, ఇది ఏ రకమైన వాక్యము? ఇక్కడ చేయకు అనేసి చెప్తున్నాడు, రిక్వెస్ట్ చేయట్లేదు, చెప్పేశాడు ఇక్కడికి చెయ్యకు అనేసి. ఇది నిషేధార్థక వాక్యం అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నిషేధార్థక వాక్యము. ఆర్డర్ కాదు, ఇది ఆర్డర్, రిక్వెస్ట్ కాదు, చెయ్యకు అనేసి చెప్పేశాడు. ఇది వచ్చేసి నిషేధార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇవి తెలుగుకు సంబంధించిన బిట్స్. మన ఛానల్లో ఇంకా త్వరలోనే టెక్స్ట్ బుక్ వైజ్ బిట్స్ అనేవి రాబోతున్నాయి. క్లాస్ వైజ్ టెక్స్ట్ బుక్ లో బిట్స్ అనేవి ప్రతిదీ చెప్పబోతున్నాను. సో మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.